యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే హౌ టు యూజ్ ద షార్ట్ కట్స్ ఇన్ ఎంసెట్ ఎగ్జామ్ అండ్ 20 to 30 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ చెప్తాను మీకు. సో ది ఫస్ట్ వన్ ఇస్, కొంతమంది చెప్తారు కదా లైక్ 40 A's ఉంటాయి, 40 B's, 40 C's అలా 40 D's. అది ఎట్లాంటి వాళ్ళకంటే జస్ట్ క్వాలిఫై అయిపోదామన్న వాళ్ళకైతే ఇది ఓకే, కానీ మీకు మంచి ర్యాంక్ రావాలంటే ఆ ట్రిక్ మాత్రం ఫాలో కావద్దు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలిమినేటింగ్ ది రాంగ్ ఆప్షన్. ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మనకి డిఫరెంట్ అనిపిస్తే దాన్ని అక్కడ ఎలిమినేట్ చేసేయాలి. ఇంకా 3 ఆప్షన్స్లో మనకి తెలిసిపోతుంది యూనిట్స్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు అని చెప్పేసి అట్లా ఎలిమినేట్ చేసుకోవచ్చు. వాల్యూ సబ్స్టిట్యూషన్ ఇప్పుడు మనకి ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, మ్యాథ్స్లో కానీ లైక్ తీటా వాల్యూస్ ఇట్లా మ్యాథ్స్లో యూజ్ అవుతుంది కదా, వాల్యూ సబ్స్టిట్యూషన్స్కి అట్లా పెట్టుకుంటే అది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకు ఒక్కొక్కసారి. నన్ ఆఫ్ ది అబవ్ లేకపోతే ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఉంటే అవే ఆప్షన్స్ మోస్ట్లీ కరెక్ట్ అయితే అవి పెట్టేసేయండి వితౌట్ ఎనీ డౌట్. ఆర్ మనము యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి కదా హౌ టు రిమెంబర్ ది ఫార్ములాస్ అని, అవి చూసుకోండి. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎట్లా అంటే ఇప్పుడు సి అనే ఆప్షన్ 1కి మ్యాచ్ అయిందంటే అప్పుడు కింద ఆప్షన్స్లో కూడా సి అనేది 1 ఉందంటే అదే కరెక్ట్ ఆప్షన్ అయిపోతుంది. అక్కడ మనకి టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది వితౌట్ ఎనీ. అట్లా మనము ఆల్మోస్ట్ బి ఆప్షన్స్ పెట్టుకోండి, మీరు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్వశ్చన్స్ మనము చేస్తున్నప్పుడు ఒకవేళ రాని క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది పెట్టుకున్నట్టు మనకి అన్ని లైక్ 160 క్వశ్చన్స్ వరకు వచ్చినాక మనకి ఇంకా టైం మిగిలితే మార్క్ ఫర్ రివ్యూకి వెళ్ళి అప్పుడు కొంచెం టైం ఉంటుంది కదా, అప్పుడు మనం చేసుకోవడానికి. మై వీడియో బెస్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనీషా స్పీక్స్. థ్యాంక్ యూ, బై బై.